పార్టీ యొక్క పిలుపు మేరకు పిసిసి అధ్యక్షులు షర్మిలారెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు అనంతపురం జిల్లా పిసిసి అధ్యక్షులు వై మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇటీవల అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనంగా ఈరోజు శాంతియుతంగా అంబేద్కర్ విగ్రహానికి వెళ్ళి అక్కడికి పూలమాల వేసి ఆయన ఘనంగా నివాళులు అర్పించి ఈరోజు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందనేటువంటి ఆలోచనలో భాగంగా ఈరోజు సప్తగిరి సర్కిల్ నుంచి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీగా తరలి వచ్చాము. ముఖ్యంగా ఇటీవల పార్లమెంట్లో జరిగినటువంటి అమిత్ షా వ్యాఖ్యలు మనం అందరూ చూసింటాం. చాలా సిగ్గుచేటు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక కేంద్ర మంత్రిగా అయ్యేసి ఆయన పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ 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 అనేది ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. అదేదో దేవుడు నమ్ముకుంటే పుణ్యం వస్తుంది అనే విధంగా అన్ని వర్గాలకు, భారతీయ ప్రజలందరికీ కూడా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాకి ఈరోజు చెంపు చెల్లుమనేలా ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతోంది. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటున్న ప్రజాప్రతినిధులు ఈరోజు వాళ్ళు సిగ్గు మాలిన పనులు చేస్తూ ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అందరూ బాధపడుతున్నటువంటి పరిస్థితి. అలాగనే ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సాటి భారతీయులపైన ఉందనే ఆలోచనలో భాగంగా వాళ్ళు చేసినటువంటి తీరుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎదుర్కోవడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంకా ముందుకు వెళ్తూ ఆయన పార్లమెంట్ సాక్షిగా ఆయన వెంటనే రాజీనామా చేస్తూ అందరికీ, దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ యొక్క శాంతియుతమైన ర్యాలీ చేసి ఈరోజు డిఆర్ఓ గారికి మెమరాండం అందజేయడం జరిగింది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చేసి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.